హాయ్ అండి, అందరికీ వందనాలండి. దేవుని నామానికి స్తోత్రాలండి. 30వ అధ్యాయం అండి, ఇర్మియా గ్రంథము. ఇర్మియా గ్రంథం వరకు వచ్చామంటే కేవలం దేవుడి కృపే అండి. మీరందరూ కూడా ఇలా వింటున్నందుకు కూడా బిగ్ థ్యాంక్స్ అండి. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, చదువుతున్న నన్ను వించిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రభా నా ప్రార్థన ఆలకించండి, ప్రతిఫలము దయచేయమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 30వ అధ్యాయం అండి, మొదటి వచనము, 653వ పేజీ అండి. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. 3వ వచనమండి, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదావారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచ కొనున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో వ్రాసి ఉంచుకొనుము. 4వ వచనమండి, యెహోవా ఇశ్రాయేలీలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలము, భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. 6వ వచనమండి, మీరు విచారించి తెలుసుకొనుడి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా. ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులు అందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి. 7వ వచనమండి, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. 8వ వచనమండి, సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవా అగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. 10వ వచనమండి, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరము నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను, కానీ నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రము నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. 12వ వచనమండి, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. 14వ వచనమండి, నీ స్నేహితులందరూ నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. 15వ వచనమండి, నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి విచారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను. 16వ వచనమండి, నిన్ను మృంగువారందరూ మృంగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు. నిన్ను అపహసించు వారందరికీ దోపుడు సొమ్ముగా అప్పగింపవలెను. 17వ వచనమండి, వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడనిదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. 18వ వచనమండి,
యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణపు దాని కొండ మీద కట్టబడును. నగరియు యథాప్రకారము నివాసులు కలదగును. వాటిలో కృతజ్ఞతాస్తుతులను సంబరపడు వారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. 20వ వచనమండి. వారి కుమారులను మునుపటి వలె ఉందురు. వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారినందరినీ శిక్షించుదును. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యను పుట్టినవాడొకడును వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకై ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వానికి చెరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. 22వ వచనమండి. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిర తిరుగు సుడిగాలి. అది దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. నెక్స్ట్ అధ్యాయం అండి 31వ అధ్యాయం అండి. ఓకే అండి.